శ్రీమాత్రే నమః. పసుపు అనేది గౌరీతత్వాన్ని కలిగిన ఒక పవిత్ర ద్రవ్యం. గౌరమ్మ రూపంలో లక్ష్మీదేవి, ఆదిశక్తి కొలువై ఉంటారని నమ్మకం. అయితే ప్రతి శుక్రవారం పసుపుతో గౌరమ్మను చేసి, యథావిధిగా పూజ చేసి, గౌరీ అష్టోత్తరాన్ని చేసి, అరటిపళ్ళు, తేనె నైవేద్యంగా పెట్టి, మరుసటి రోజు ఉదయం గౌరీదేవిని బీరువాలో పెట్టి ఉంచండి. ఇలా 5 శుక్రవారాలు చేయండి. ప్రతి శుక్రవారం గౌరమ్మను చేసి, శనివారం బీరువాలో పెట్టి, మళ్ళీ కొత్త గౌరమ్మను పెట్టేటప్పుడు ఇంతకు ముందు పెట్టిన గౌరమ్మని తీసి తులసి కోటలో కానీ, మొక్కల్లో కానీ కలపండి. ఇలా చేయడం వల్ల ధనం నిలుస్తుందని ఒక నమ్మకం. అలాగే గౌరమ్మ పూజించడం వల్ల సంతానం, సమృద్ధి, సౌభాగ్యం కలుగుతాయి. ఆషాఢమాసం, శ్రావణ మాసాల్లో పసుపు గౌరమ్మని పూజించడం అత్యంత శుభప్రదం. అఖండ సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం. పసుపు శరీరానికి ఆరోగ్యాన్ని, ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు పసుపుతో లలితా సహస్రనామాన్ని చేసి, ఆ పసుపుని నీళ్ళల్లో కలిపి వాళ్ళకు తాగిస్తే ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుందని నమ్మకం. ఇలా చాలామంది చేసి సక్సెస్ అయ్యారు. ప్రతి గురువారం నీళ్ళల్లో పసుపుని వేసుకొని స్నానం చేయడం వల్ల గురుబలం కలుగుతుంది. పసుపుతో గౌరీ అష్టోత్తరాన్ని చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.